హాయ్ గాయ్స్, ఈరోజు ఒక టాపిక్ వచ్చేసరికి అసలు బీఎస్సీ నర్సింగ్ అంటే ఏంటి, నర్సింగ్లో మనం ఎలా చదవాలి, మనం ఎలాగా మన నర్సింగ్ కోర్స్ని మనం కంప్లీట్ చేసుకోవాలి, కంప్లీట్ అయిన తర్వాత మనం రిజిస్టర్ నర్స్ లాగా మనం ఎలా బయటికి రావాలి అనేది తెలుసుకుందాం. ఈ చిన్న షార్ట్ వీడియోలో నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ చెప్తాను, మిగతాది నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను. ఓకేనా? సో బీఎస్సీ నర్సింగ్ అనేది 4 years గ్రాడ్యుయేటెడ్ కోర్స్ అన్నమాట. ఈ కోర్స్ తర్వాత ఈ 4 yearsలో ఫస్ట్ 7 సెమ్స్ వచ్చేసరికి మనకు 2023 నుంచి సెమిస్టర్ బ్యాచ్ లాగా చేశారన్నమాట. సో ఇప్పుడు మనకి ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ టు 4th year సెమ్స్ అనేవి ఉంటాయి, ఇయర్లీ ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ సెమ్ నుంచి 7 సెమ్స్ వరకు మనం థియరీ ప్రాక్టికల్ రెండు చేస్తామన్నమాట. థియరీ రాస్తాము, ప్రాక్టికల్ చేస్తాము. ఫ్రమ్ ద 8th సెమ్ వచ్చేసరికి మనము ఇంటర్న్షిప్ అనేది చేసుకుంటాము. ఆ ఇంటర్న్షిప్ తర్వాత మనము మన యూనివర్సిటీకి అప్లై చేసుకోవాలి. మనం యూనివర్సిటీకి మన సర్టిఫికేట్స్ కోసం మనం అప్లై చేసుకోవాలన్నమాట. అప్లై చేసుకున్న తర్వాత మనకి కొన్ని డేస్కి ఒక సర్టిఫికేట్స్ రావాలంటే 5 to 6 months పట్టిద్ది. ఆ 6 monthsకి మనకు సర్టిఫికేట్స్ అనేవి మనం ఓడి కూడా అప్లై చేసుకోవాలి. ఓడి కూడా అప్లై చేసుకున్న తర్వాత మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వచ్చింది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్నే మనం రిజిస్టర్డ్ నర్స్ లాగా అంటే ఆ రిజిస్ట్రేషన్ నర్స్ అదొక ప్రూఫ్ అనమాట. మనం బీఎస్సీ నర్సింగ్ చదివాము, మనం గ్రాడ్యుయేటెడ్ స్టూడెంట్స్ అని చెప్పేసి మనకు ఒక ప్రూఫ్ అనేది ఉంటుంది. హోల్ వరల్డ్ వైడ్ ఆర్ ఇండియా వైడ్ అయినా ఎక్కడైనా కానీ మనకు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే చాలన్నమాట. ఇక్కడ నర్స్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసరికి, నర్స్ యొక్క ఫుల్ ఫామ్ అని కాదు, మనం ఎవరికైనా కానీ ఒక పేషెంట్ మన దగ్గర వచ్చారంటే వాళ్ళతో మనం చాలా కైండ్ హార్టెడ్గా, చాలా కూల్గా, చాలా వాళ్ళని మనము మన మాటలతోనే వాళ్ళ డిసీజ్ని సగం తగ్గిపోయేలాగా, సగం క్యూర్ అయ్యేలాగా మనం చూసుకోవాలి. అప్పుడే మనకంటూ ఒక నేమ్, మన సొసైటీలో మనం ఒక నేమ్ని, మనం ఒక గుర్తుని తెచ్చుకోగలం అన్నమాట. సో నా కంటెంట్ కనుక మీకు నచ్చితే ఫాలో చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దెన్ ఇంకేమైనా ఇన్ డీటెయిల్డ్గా ఏమైనా కావాలి అంటే మాత్రం నన్ను కామెంట్ చేయండి. నాకు follow for me more videos and ask if any content do you want, please ask me, please comment me. అండ్ దెన్ మీరు ఎన్సెట్ రాస్తే మీ ఎన్సెట్ మార్క్స్ని కూడా నాకు కామెంట్ చేయండి. ఫర్ దోస్ ఎన్సెట్ అనేది లేదనుకుంటున్నా మ్యాక్సిమం, ఒకవేళ ఉంటే ఎన్సెట్ మార్క్స్ని నాకు కామెంట్స్లో